హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు మిర్రర్ కమాండ్ గురించి తెలుసుకుందామండి. ఫస్ట్ హారిజాంటల్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. డ్రా చేసేసుకున్న తర్వాత ఒక రెక్టాంగిల్ని ఇటు సైడ్ డ్రా చేసుకున్నాం అనుకోండి. డ్రా చేసుకుంటే ఇటు సైడ్ది మిర్రర్ అంటే ఆపోజిట్లో పేస్ట్ కావాలి కాబట్టి గో టు మిర్రర్ కమాండ్ అండి. మిర్రర్ కమాండ్ ప్రెస్ చేసిన తర్వాత సెలెక్ట్ మిర్రర్ ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత స్పెసిఫై ఫస్ట్ పాయింట్ ఆఫ్ ది మిర్రర్, తర్వాత సెకండ్ పాయింట్ అంటే ఎండ్ పాయింట్, తర్వాత ఎరేజ్ సోర్స్ ఆబ్జెక్ట్ అవుతుందండి. నో అని ఎంటర్ చేయండి. అప్పుడు మనకు ఉంటుంది. అదే ఎస్ అంటే ఈ సోర్స్ ఆబ్జెక్టు మిర్రర్ అయిపోతుందండి. అంటే అదే ఏమవుతుంది, ఎరేజ్ అయిపోతుంది. సిమిలర్గా ఇంకోసారి ట్రై చేద్దాం. అలా లైన్ డ్రా చేసాం. డ్రా చేసిన తర్వాత గో టు మిర్రర్, సెలెక్ట్ ఆబ్జెక్ట్. ఈసారి నేను ఈ లైన్ని కూడా సెలెక్ట్ చేస్తున్నా, ఈ రెండు సెలెక్ట్ చేస్తున్నా. ప్రెస్ ఎంటర్. తర్వాత స్పెసిఫై ఫస్ట్ పాయింట్ ఆఫ్ ద మిర్రర్ లైన్, తర్వాత స్పెసిఫై సెకండ్ పాయింట్. ఎరేజ్ సోర్స్ ఆబ్జెక్ట్ అడుగుతుంది. ఇప్పుడు నేను ఎస్ అని ఎంటర్ చేశాను అనుకోండి, సోర్స్ సబ్జెక్ట్ ఎరేజ్ అయిపోయింది. ఇది మెయిన్గా ఎస్కు నోకు మధ్య డిఫరెన్స్. ఇప్పుడు అదే విధంగా చూసుకోండి. మళ్ళీ అగైన్ నేను మిర్రర్ కమాండ్ని సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత సోర్స్ ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు సెలెక్ట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంటర్ సెట్ చేయండి, ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ అడుగుతుంది చూడండి, మిర్రర్ ఎరేజ్ సోర్స్ ఆబ్జెక్ట్స్ ఎస్ ఆర్ నో. మనం నో అని ఇచ్చేసాం అనుకోండి, మళ్ళీ ఈ ఒరిజినల్ ఆబ్జెక్ట్స్ ఎరేజ్ కాకుండా ఉంటాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.